హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఐ నో బడి అనే మలయాళం మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా స్టోరీ విందాం పదండి. ఈ మూవీ స్టార్టింగ్ లోనే మన హీరో రాజీవ్ అని చూపిస్తారు. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఒక రోజు పని ఉండి ఐఎస్ఎఫ్సి బ్యాంక్ లోకి అయితే వెళ్తాడు. వాడు లోపలికి వెళ్ళిన కాసేపటికే ముగ్గురు దొంగలు గన్స్ పట్టుకుని బ్యాంక్ లోకి ఎంట్రీ ఇచ్చేసి అందరినీ బెదిరించి డబ్బులు దోచేస్తారు. ఆ దొంగలు బయటికి వస్తూ మన హీరో రాజీవన్ తలకి ఒక కవర్ తొడిగేసి వాడిని కూడా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతారు. కరెక్ట్ గా అదే టైంకి ఆ ఏరియాకి వచ్చిన ఆనెస్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఈ సీన్ చూసి ఆ దొంగల కార్ ని ఫాలో అవుతారు. అలా కొంచెం దూరం వెళ్ళాక దొంగలు కార్ ని ఆపేసి పోలీసులకి గన్ గురి పెడతారు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఆ పోలీస్ ఆఫీసర్ ఆనెస్ గాడికి ఆ దొంగలకి చిన్న లింక్ అయితే ఉంటుంది. సో ఆనెస్ వాళ్ళకి కన్ను కొట్టి సిగ్నల్ ఇవ్వగానే వాళ్ళు పోలీస్ జీప్ టైర్ల మీద కాల్ చేసి మన హీరోని తీసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతారు. కానీ ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి ఒకడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతుంది. సో ఆనెస్ గాడికి పై అధికారుల నుంచి ఫుల్ గా ప్రెజర్ అయితే పడుతుంది. ఇటు పక్క ఎస్కేప్ అయిన దొంగలున్నారు కదా, కోషి, పీటర్, అలెక్స్. సో వాళ్ళు కార్ ని తగలబెట్టేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు వేరే టాక్సీ ఎక్కేసి హైవే మీద పోతుంటారు. ఇక కార్ లో ఉన్న హీరోతో మాట్లాడుతూ, ఎరా బ్యాంక్ లో పెద్ద హీరోలాగా మమ్మల్ని ఆపుతావారా అని చెప్పేసి రాజీవన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు బట్టి వాళ్ళ గ్యాంగ్ లో పోలీసులకి సంబంధించిన ఒక 4వ వ్యక్తి ఉన్నాడని రాజీవన్ కి అర్థమైపోతుంది. ఆ తర్వాత రాజీవన్ని నడి రోడ్డు మీద వదిలేసి అలా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనోడు పీటర్ గడి మీద పడి వాడి షర్ట్ మీద నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, సో దాన్ని లాగేసుకుంటాడు. ఇక వాళ్ళు కార్ ఎక్కేసి అలా కాస్త దూరం వెళ్ళాక నేమ్ ప్లేట్ మిస్ అయిపోయిందని రియలైజ్ అయిన దొంగలు రాజీవన్ని కార్ తో గుద్దేసి చంపేద్దామని రివర్స్ వస్తారు. కానీ కరెక్ట్ గా అదే టైం కి వాళ్ళ ఎదురుగా ఒక లారీ అయితే వచ్చేస్తుంది. సో వాళ్ళు ఎటూ తిరగలేరు. అందుకే భయపడి కార్ ని పక్కకు తిప్పేస్తారు. సో యాక్సిడెంట్ అయిపోతుంది. అలా ముగ్గురు దొంగలు స్పాట్ లోనే చనిపోతారు. ఇక ఇదంతా చూస్తున్న జనాలు రాజీవన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతారు. దొంగలు చనిపోయారని తెలిసి అక్కడికి వచ్చిన పోలీస్ ఆనెస్ గాడు తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి ఆ డెడ్ బాడీల నుంచి సైలెంట్ గా అలెక్స్ ఫోన్ ని నొక్కేస్తాడు. అదే హాస్పిటల్ కి పోలీసులు అలాగే రాజీవన్ భార్య మీరా వస్తారు. వీళ్ళిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు, జియా అలాగే అమల. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ దొంగలు బ్యాంకు నుంచి దోచుకున్న 17 కోట్ల రూపాయలు ఆ యాక్సిడెంట్ అయిన కారులో దొరకవు. దొంగలు ఆ డబ్బుని ముందే ఎక్కడో దాచేశారు. ఈ విషయం తెలిసి ఆ పోలీస్ ఆఫీసర్ గాడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ డబ్బు నష్టపోలేదని అలాగే ఆ డబ్బును మళ్ళీ కొట్టేయాలని స్కెచ్ చేస్తాడు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ స్టోరీ ఏంటంటే వీడొక పెద్ద కోటీశ్వర్ కూతుర్ని లేపుకొచ్చేసి పెళ్లి చేసుకుంటాడు. సొంతంగా ఎదగాలనే ఈగోతో ఈ బ్యాంక్ రాబరీ ప్లాన్ చేస్తాడు. ఇటు పక్క హీరో రాజీవన్ కి భార్య మీరాకి అస్సలు పడదు. అసలు రాజీవన్ ఆ బ్యాంక్ కి ఎందుకు వెళ్ళాడో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరాకి ఆ బ్యాంక్ లో పనిచేసే మరొకరితో ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది. ఆ మ్యాటర్ తేల్చుకుందామనే హీరో అక్కడికి వెళ్తాడు. దొంగలు వచ్చినప్పుడు జరిగిన గొడవలో హీరో దగ్గర ఉన్న ఒక గన్ అయితే కింద పడుతుంది ఫ్రెండ్స్. అది చూసి దొంగలు వీడెందుకు వచ్చాడో వాళ్ళకి అర్థం కాక ఖచ్చితంగా వీడిని ఆ ఆనెస్ గాడే మనల్ని ఫాలో అవ్వమని పంపాడేమో అని డౌట్ పడి అందుకే వాడిని కిడ్నాప్ చేస్తారు. ఇక ప్రెసెంట్ లో పోలీసులు రోజు రాజీవన్ని స్టేషన్ కి పిలిపిస్తూ ఎంక్వైరీ పేరుతో ఊరికే కూర్చోబెట్టి టార్చర్ చేస్తుంటారు. పోలీస్ స్టేషన్ లో అలా రోజు కస్టడీలో కూర్చోబెట్టి టార్చర్ చేస్తా ఉంటే మన హీరో రాజీవన్ కి విసుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకో పక్క ఈ బ్యాంక్ రాబరీ న్యూస్ టీవీల్లో పేపర్లలో తెగ వైరల్ అయిపోతుంది. దొంగలు ఏ రూట్ లో పారిపోయారు, ఆ 17 కోట్లు కూడా దారిలోనే ఎక్కడో దాచేశారు అని న్యూస్ లో ఆ రూట్ మ్యాప్ తో సహా వేసేస్తారు. ఇంకేముంది ఫ్రెండ్స్, అదే ఏరియాలో ఉండే జాకబ్ మోలీ అనే ఒక కార్పెంటర్ ఫ్యామిలీతో పాటు ఊర్లో జనాలంతా ఆ రూట్ లో పిచ్చులలాగా డబ్బు కోసం వెతుకుతా ఉంటారు. పోలీసులు, జనాలు అలాగే ఆనెస్ గాడు కూడా అందరూ 17 కోట్ల వెనకాలే పడతారు. కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా దొరకదు. ఇక్కడే డైరెక్టర్ మరొక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తాడు మనకి. రాబరీకి ముందు ఆనెస్ అలాగే దొంగలు కలిసి ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ డబ్బుని సీసీటీవీ లేని ఒక చిన్న షాప్ లో దాచాలని ఫిక్స్ అవుతారు. కానీ దొంగలు చనిపోయాక ఆనెస్ వెళ్లి చూస్తే అక్కడ డబ్బు ఉండదు. దొంగల్ని కళ్ళెదురుగా చూసి కూడా పట్టుకోలేదని పైగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు డౌట్ అవడంతో డిపార్ట్మెంట్ ఆ ఆనెస్ గారిని సస్పెండ్ చేస్తుంది. వాడు సైలెంట్ గా రాజీవన్ దగ్గరికి వచ్చి నా సస్పెన్షన్ పోవాలన్నా నీ ప్రాబ్లమ్స్ తీరాలన్నా ఆ డబ్బు దొరకాల్సిందే, నాకు హెల్ప్ చేయని చెప్పేసి అడుగుతాడు. కానీ అక్కడ వేరే పోలీసులు ఉండడం చూసి భయపడి ఎస్కేప్ అయిపోతాడు మనోడు. ఇటు పక్క పోలీస్ వాళ్ళకి రాజు మీదే ఫుల్ డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. వీడు కూడా ఆ దొంగల గ్యాంగ్ లో మనిషి అని ఫిక్స్ అయిపోయి మఫ్టీలో వాడి వెనకాలే షాడో పోలీసులని పెడతారు. వాళ్ళు పోలీసులు అని తెలియక రాజీవన్ వాళ్ళతో తన ఫ్లాట్ దగ్గర గొడవ పడతాడు. వాళ్ళు రాజీవన్ ని చితక్ కొట్టేసి మళ్ళీ కస్టడీలోకి తీసేసుకుంటారు. రే అసలు నీకు ఆ బ్యాంక్ లో అకౌంటే లేదు, మరి ఆ బ్యాంక్ కి ఎందుకు వెళ్ళావురా? అరగంట పాటు ఎలాంటి పని లేదు కదా నీకు, సైలెంట్ గా ఎందుకు కూర్చున్నావురా? నీ దగ్గర గన్ ఎందుకుందిరా అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్స్ కడిగి పారేస్తుంటారు. కానీ మన హీరో ఒక్క ముక్క కూడా ఆన్సర్ చెప్పడు.
చెప్పడు. రాజీవన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి వాడి భార్య మీరా స్టేషన్ కి అయితే వచ్చేస్తుంది. పోలీసులు ఎందుకు టార్చర్ చేస్తున్నారో అర్థం చేసుకుని తన పరువు పోయినా పర్లేదని అసలు నిజం మొత్తం చెప్పేస్తుంది ఫ్రెండ్స్. నాకు ఆ బ్యాంక్ లో పనిచేసే శ్రీకాంత్ అనే వాడితో ఎఫ్ఐఆర్ ఉంది, అది తేల్చుకోవడానికి నా మొగుడు అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఓపెన్ అయిపోతుంది. కానీ పోలీసులు ఇక ఏం చేస్తారు, వెంటనే ఆ శ్రీకాంత్ గారికి కాల్ చేస్తే వాడు అసలు మీరా ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ప్లేట్ మార్చేస్తాడు. వాడు తనని నమ్మించి మోసం చేశాడని మీరాకి అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు నిజం తెలిసాక పోలీసులు రాజీవన్ ని కూడా వదిలేస్తారు. కానీ అసలు టార్చర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక యూట్యూబర్ గాడు ఈ రాబరీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ రాజీవనే, వాడే అందరినీ పిచ్చోలని చేసి ఆ 17 కోట్లు దాచేశాడు అని ఒక ఫేక్ వీడియో పెడతాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయిపోయి జనాలంతా రాజీవన్ దగ్గర డబ్బు ఉందని నమ్మేస్తారు. రాజీవన్ అలాగే మీరా బయటకు వెళ్తూ ఉంటే జనాలు వాళ్ళనే చూస్తూ ఆ డబ్బు ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి కొట్టారని స్కెచ్లేస్తుంటారు. రాజీవన్ ఆఫీస్ లో ఉండగా చనిపోయిన దొంగ పీటర్ బామ్మర్ది వచ్చేసి నా బావ కష్టపడిన డబ్బు అది, నువ్వు ఒక్కడివే తింటే కుదరదు, ఇక్కడ వాడి పిల్లానికి పిల్లాడికి ఆ డబ్బులో వాటా ఇవ్వాల్సింది అని చెప్పేసి భయపెడతాడు. నాకు వాళ్ళు కొట్టిన దెబ్బలు తప్ప ఇంకేం దొరకలేదురా బాబు అని చెప్పేసి మన హీరో ఎంత చెప్పినా కూడా ఎవ్వరూ వినిపించుకోరు, నమ్మరు కూడా. ఇటు పక్క ఆ సస్పెండ్ అయిన మన పోలీస్ ఆఫీసర్ గారు కూడా ఆ 17 కోట్ల కోసం రాజీవన్ వెనకాలే పడతాడు. స్టోరీ రోజు రోజుకి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో టైట్ గా మారిపోతూ ఉంటది. ఇక నుంచి ఇక ఆ అనేస్ గాడు రాజీవన్ దగ్గరికి వచ్చి నీ హెల్ప్ లేకుండా ఆ డబ్బు దొరకదు, మనం కలిసి వెతుకుదామని చెప్పేసి అడుగుతాడు. కానీ రాజీవన్ వాడి మాటలు పట్టించుకోకుండా నాకు ఆ డబ్బుతో పనే లేదు, అది డిపార్ట్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాజీవన్ గ్రౌండ్ లో ఉండగా అక్కడే ఆడుకుంటున్న కొంతమంది పిల్లలు వచ్చి మాకు కొంచెం డబ్బులు ఇవ్వు, ఫుడ్ కొనివ్వు, కొత్త బ్యాట్ బాల్ కొనుక్కోవాలి అని చెప్పేసి విసిగిస్తా ఉంటారు. తన దగ్గర డబ్బులు లేవని రాజీవన్ చెప్పగానే ఆ పిల్లలు రాజీవన్ కార్ మీద రాళ్లు విసిరేస్తారు. పాపం వాడికి చాలా కోపం వచ్చేసి రాజీవన్ వాళ్ళని 2 దెబ్బలేస్తాడు. కానీ నెక్స్ట్ డే తన కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు కూడా అదే స్కూల్ అని తెలిసాక రాజీవన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ పిల్లలు వచ్చి మాకు డబ్బులు ఇవ్వకపోతే నీ కూతుర్ని కొడదామని చెప్పేసి బెదిరిస్తారు. ఇక చేసేదేం లేక రాజీవన్ తన సొంత అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చి పడేస్తాడు. ఈ మ్యాటర్ కాస్త ఊరంతా తెలిసిపోతూ ఉంటది. వీడిని భయపెడితే చాలు ఆ 17 కోట్ల నుంచి డబ్బులు తీస్తున్నాడని జనాలందరికీ ఒక కన్నింగ్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కడు రోజు తనని వాడుకుంటున్నాడని రాజీవన్ కి అర్థమైపోయి ఎలాగైనా ఆ డబ్బు కనిపెట్టాలని ఫిక్స్ అయిపోయి ఆ అనస్ గాడితో డీల్ కుదుర్చుకుంటాడు. కిడ్నాప్ అయిన రోజు దొంగలు తీసుకెళ్లిన రూట్ ని కనిపెట్టడానికి అనస్ తన కారులోనే తీసుకెళ్తాడు రాజీవన్ ని. సో రాజీవన్ తన కళ్ళకి గంతలు కట్టుకుని కూర్చుంటాడు. దొంగలు తీసుకెళ్తున్నప్పుడు అతను విన్న సౌండ్స్ మైండ్ లో చేసుకున్న కౌంటింగ్ బట్టి కరెక్ట్ రూట్ చెప్తుంటాడు. కానీ అప్పుడే రాజీవన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. ఆ దొంగలు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళతో పాటు ఉన్న ఆ 4వ వ్యక్తి ఆ పోలీస్ గాడు నత్తిగా మాట్లాడతాడు అని చెప్పేసి రాజీవన్ గుర్తు తెచ్చుకుంటాడు. పక్కన ఉన్న ఆనెస్ గాడిని అబ్జర్వ్ చేస్తే వీడికి కూడా ఆ నత్తి అయితే ఉంటుంది. అంటే ఆ దొంగలకి హెల్ప్ చేసిన మాస్టర్ మైండ్ ఈ ఆనెస్ గాడి అని రాజీవన్ కి పక్కాగా అర్థమైపోతుంది. వెంటనే అలా వెళ్తూ వెళ్తూ ఒక గుడి దగ్గర ఉన్న ఉండిని చూసి పక్కనే ఆపమని చెప్పి నాకేం గుర్తు రావట్లేదు, ఈ ప్లాన్ వర్కౌట్ అవుదని చెప్పేసి వెనుకకి వెళ్లిపోదామని డ్రామా ఆడతాడు. ఆనెస్ కి లోపల రగిలిపోతా ఉన్న బయటకి ఏమీ అనలేడు. వీడు ఆ డబ్బుని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వడానికి కాదు, సొంతంగా కొట్టేయడానికి వెతుకుతున్నాడని రాజీవన్ కి కూడా క్లారిటీ వచ్చేస్తది. ఇక రాజీవన్ తిరిగి తన ఫ్లాట్ కి వచ్చేసరికి ఇంకొక పెద్ద షాక్ తగులుతుంది. ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు, క్లీనింగ్ లేడీ ఇద్దరు కలిసి రాజీవన్ ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టేసి ఆ డబ్బు కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రాజీవన్ చితక్ కొడతాడు. ఈ గొడవకి అపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి మీ వల్లే ఇక్కడికి పోలీసులు దొంగలు వస్తున్నారు, మీరు వెంటనే ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోండని మీరాతో గొడవ పెట్టుకుంటారు. ఆ పగిలి ఉన్న డోర్ లాక్ బాగు చేయడానికి మన కార్పెంటర్ జేకబ్ వస్తాడు. వాడి కళ్ళు మొత్తం రాజీవ్ వాళ్ళ ఫ్లాట్ మీద ఉంటాయి. ఆ రోజు రాత్రి రాజీవన్ బయటకు వెళ్తూ ఉంటే కావాలనే కొంతమంది వ్యక్తులు ఒక ఆటో తీసుకుని వచ్చి రాజీవన్ కార్ కి గుద్దేసి ఆటో రిపేర్ కి 5 లక్షలు ఇవ్వు అని గొడవ చేస్తారు. ఆ 17 కోట్లు తన దగ్గరే ఉన్నాయని ఫీల్ అయ్యి ప్రతిరోజు ప్రతి ఒక్కడు తన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాలని ట్రై చేస్తున్నారని రాజీవన్ కి ఇక అర్థమైపోయి వాళ్ళందరినీ చితకబాదుతాడు. ఇకపోతే పోలీసులు మళ్ళీ ఎంట్రీ ఇస్తారు ఫ్రెండ్స్. రాజీవన్ వాళ్ళతో ఈ కేసులో నేను విక్టిమ్ ని, మీరేమో నన్ను టార్చర్ చేస్తున్నారు అని అడిగితే అక్కడ ఉన్న ఒక పోలీసుడు ఒక కిర్రాక్ లాజిక్ అయితే చెప్తాడు. చిన్నప్పుడు స్కూల్లో ఫుడ్ చైన్ చదువుకున్నావు కదరా, గడ్డిని మిడత తింటుంది, మిడతని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, ఇక్కడ కూడా అంతేరా, ఆ డబ్బు నీ దగ్గర ఉందనుకుని చుట్టుపక్కల ఉన్న జనమంతా నిన్నే పిక్కు తింటున్నారు అని చెప్తాడు. ఇక మళ్ళీ రాజీవన్ అరెస్ట్ అవడంతో వాడిని బయటకు తీసుకురావడానికి మీరా స్టేషన్ కి వస్తుంది. కానీ ఆమెకి ఈ టార్చర్ అంతా చూసి విరక్తి పుట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇక తను ఎప్పటి నుంచో వాడికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి ఉంటుంది. సో చాలా రోజులుగా తన దగ్గర దాచుకున్న విడాకుల పేపర్స్ రాజీవ్ ముందు పెట్టేసి మనం ఈ రిలేషన్ ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాం రా, కానీ ఇక నా వల్ల కాదు, ఈ బంధం ఇక్కడితో ఆపేద్దాం, ఎవరి లైఫ్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసుకుందామని ముఖం మీద చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఇక మీరా డైరెక్ట్ గా విడాకుల పేపర్స్ ఇచ్చేసరికి రాజీవన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. పెళ్లైనప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు, ఆ అరుపులు అన్ని వాళ్ళ పెద్ద కూతురు జియా చూస్తూనే పెరిగింది. అందుకే ఆ పాప ఎవరితో కలవకుండా సైలెంట్ గా ఒక రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని డిప్రెషన్ లో బతుకుతుంది. వాళ్ళిద్దరు గొడవల వల్ల వాళ్ళ కూతురు ఎంత మెంటల్ గా డిస్టర్బ్ అయిందో రాజీవన్ కి అప్పుడే అర్థమవుతుంది. ఆ బాధలో ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఆ విడాకుల పేపర్స్ మీద
సైన్ చేసేస్తాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వస్తుంది. ఒక గుడి దగ్గర ఎవరో హుండీ పగలగొట్టారని. పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఒక మైండ్ బ్లాక్ అయి నిజం తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు ఆ ఏరియాలో గుడే లేదు. మరి ఆ హుండీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయం తెలిసి మన పోలీస్ ఆనెస్ గాడు అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడే వాడికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. నిన్న రాజీవన్ తో కారులో వచ్చినప్పుడు వాడు కరెక్ట్ గా ఆపింది ఇదే హుండీ దగ్గర కదా. ఆ రాబరీ జరగడానికి కొన్ని రోజుల ముందే ఆ దొంగలు కావాలనే ఒక ఫేక్ హుండీని ఇక్కడ పెట్టారు. ఊర్లో జనాలు నిజంగానే గుడి ఉంది అనుకుని అందులో చిల్లర వేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ హుండీ పగలగొట్టి ఉంది. అందులో ఉన్న చిల్లర డబ్బులు కూడా అలాగే ఉన్నాయి. అంటే దొంగలు ఆ 17 కోట్లు దాచింది ఆ ఫేక్ హుండీలోనే అని నిన్న రాత్రి ఆ రాజీవన్ గాడే ఆ డబ్బులు కొట్టేశాడని ఆనెస్ కి పక్కాగా అర్థమైపోతుంది. వెంటనే ఆనెస్ తన పలుకుబడి వాడి సస్పెన్షన్ క్యాన్సిల్ చేయించుకుని తన భార్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇన్నాళ్ళు ఈగోతో వాళ్ళ హెల్ప్ అడగని వాడు ఇప్పుడు 17 కోట్ల కోసం రిచ్ పీపుల్ అయిన బావమర్దుల సపోర్ట్ తీసుకుంటాడు. ఇటు పక్క మీరా డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఒక షాకింగ్ సీన్ చూస్తుంది. చిన్న కూతురు అమల ఇల్లంతా డబ్బులు ఆరబోసి ఆడుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసి తను ఆ డబ్బులు ఎక్కడివి అని అడిగితే మంచం కింద ఉన్న బ్యాగ్ లో దొరికాయని చెప్తుంది. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నది అక్షరాల ఆ బ్యాంకు నుంచి దొంగలించిన 17 కోట్ల రూపాయలు. ఆ చిన్న పిల్ల సరదాగా చీర కట్టుకుని బ్యాగు నిండుగా ఉన్న 500 నోట్ల కట్టలు పెట్టుకుని షాపింగ్ ఆడుకుంటూ ఉంటుంది పాపం. కరెక్ట్ గా అదే టైంకి పేపర్ బిల్ కోసం మన కార్పెంటర్ జేకబ్ వస్తాడు. మీరా వాడిని బయట ఉంచి డబ్బులు తేవడానికి లోపలికి వెళ్తుంది. అప్పుడు తను ఇంట్లో ఉన్న మనీని తీసుకెళ్లి జాకబ్ కి ఇచ్చేస్తుంది. అది చూసి జాకబ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే మీరా కంగారుగా వచ్చి అది జస్ట్ ఆడుకోవడానికి కొన్న ఫేక్ మనీ అని కవర్ చేస్తుంది. జేకబ్ కూడా నవ్వుతూ అవునవును పిల్లలకి ఆడుకోవడానికి నిజం డబ్బులు ఇస్తారా ఏంటి, చూడగానే ఫేక్ అని అర్థమైపోయిందిలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ వాడికి అసలు నిజమైతే అర్థమైపోతుంది. ఆ దొంగిలించబడిన 17 కోట్లు రాజీవ్ ఫ్లాట్ లోనే ఉన్నాయని వాడికి కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక రాజీవన్ ఇంటికి రాగానే మీరా ఆ డబ్బుల గురించి గొడవ స్టార్ట్ చేస్తుంది. నేను చేయని తప్పుకి ఇన్ని రోజులు అందరూ నన్ను టార్చర్ చేశారు. నేను ఇదంతా ఎందుకు చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి అని రాజీవన్ ఎంత బ్రతిమిలాడినా కూడా ఆమె వినదు. వీళ్ళిద్దరు గొడవ చూసి పెద్ద కూతురు జియా మళ్ళీ భయపడిపోతుంది. అసలు ఈ డబ్బు రాజీవన్ దగ్గరికి ఎలా వచ్చిందంటే నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే రాజీవన్ డైరెక్ట్ గా ఆ ఫేక్ హుండీ దగ్గరికి వెళ్లి దాన్ని పగలగొట్టేసి ఆ 17 కోట్లు ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇటు పక్క అనెస్ గాడికి కూడా ఆ డబ్బు రాజీవన్ దగ్గరే ఉందని కన్ఫర్మ్ అవడంతో తన బావమర్దులతో కలిసి ఆ డబ్బు కొట్టేయడానికి పక్కా స్కెచ్ చేస్తుంటాడు. ఇటు పక్క అనెస్ గాడు తన బావమర్దులతో కలిసి వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టడం అంత ఈజీ కాదు, మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఆ 17 కోట్లు మనం పంచుకోవచ్చు అని స్కెచ్ చేస్తాడు. అదే రోజు రాత్రి రాజీవన్ ఆ డబ్బుని ఇంట్లో నుంచి మార్చేద్దామని కార్ డిక్కీలో పెడుతుంటాడు. ఇదంతా మన కార్పెంటర్ జేకబ్ చాటుగా చూస్తాడు. వెంటనే రాజీవన్ కి కాల్ చేసి సార్ మీ దగ్గర ఆ దొంగల డబ్బు ఉందని నాకు తెలుసు, నాకంత సీన్ లేదు గానీ నాకు ఒక 70 లక్షలు ఇస్తే ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతా అని డిమాండ్ చేస్తాడు. అది వినగానే రాజీవన్ కి కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తాడు. ఇలా రోజు బ్లాక్ మెయిల్ కాల్స్ వస్తాయని వాడికి ముందే తెలుసు. సరిగ్గా అదే టైంకి చనిపోయిన దొంగ పీటర్ బావమర్ది తన గ్యాంగ్ తో రాజీవన్ మీద అటాక్ చేయడానికి ఫ్లాట్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జేకబ్ మళ్ళీ కాల్ చేసి సార్ బయట రౌడీలు ఉన్నారు, మీరు డోర్ తీయకండి, నేను కాపలా ఉంటాను అని చెప్తాడు. వాడి మాటలు వినగానే ఇందాక కాల్ చేసింది ఈ జాకబ్ గాడి అని రాజీవన్ కి అర్థమైపోతుంది. బయటకి వచ్చి చూస్తే జాకబ్ ఒక కర్ర పట్టుకుని రాజీవన్ ని కాపాడడానికి నిలబడి ఉంటాడు. మన హీరో ఏమాత్రం తగ్గకుండా ఆ కర్ర లాక్కొని ఆ రౌడీలందరినీ చితగొట్టి ధర్మేస్తాడు. ఆ తర్వాత రాజీవన్ జాకబ్ తో మాట్లాడతాడు. నువ్వు నా గురించి పోలీసులకి వెళ్ళి చెప్తే ₹1 రాదు కదా, అందుకే 70 లక్షలు అడిగావు కదా అంటాడు. జేకబ్ కూడా నిజమే అని ఒప్పుకుంటాడు. అప్పుడు రాజీవన్ తన అసలు ప్లాన్ చెప్తాడు. నా దగ్గర డబ్బు ఉందని తెలిస్తే రేపు నా ఫ్యామిలీని పిల్లల్ని కిడ్నాప్ చేసి నన్ను టార్చర్ చేస్తారు, అందుకే నా దగ్గర డబ్బు లేదని జనాలందరినీ నమ్మించాలి అని ఒక కిరాక్ మాస్టర్ ప్లాన్ అయితే ఇస్తాడు. ప్లాన్ ఏంటి అంటే రేపు స్కూల్ నుంచి రాగానే చిన్న కూతురు అమలని జేకబ్ కిడ్నాప్ చేయాలి. కిడ్నాపర్ లాగా రాజీవన్ కి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలి. రాజీవన్ ఆ డబ్బులు ఇచ్చేసి తన కూతుర్ని తెచ్చుకున్నట్టు ఊరందరికీ తెలిసేలా డ్రామా ఆడాలి. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, రాజీవ్ దగ్గర ఉన్న డబ్బంతా కిడ్నాపర్స్ తీసుకెళ్లిపోయారు, వాడి దగ్గర ఇంకేం లేదని వదిలేస్తారు అనేది వాళ్ళ ప్లాన్ అన్నమాట. ఇక ప్లాన్ ప్రకారమే జేకబ్ తన ఇంట్లో పాప కోసం స్నాక్స్ అన్ని రెడీ చేసి కిడ్నాప్ చేయడానికి ఎవరో తాళం వదిలేసి వెళ్లిన ఒక కార్ని దొంగిలించేసి రెడీగా పెట్టుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ బస్ దిగగానే చిన్న కూతురు అమలాని కిడ్నాప్ చేయడానికి జేకబ్ అలాగే వాడి భార్య వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే డైరెక్టర్ మనకి ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు ఫ్రెండ్స్. జేకబ్ అమలాని కిడ్నాప్ చేసే లోపే వేరెవరో వచ్చి పెద్ద కూతురు జియాని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. ఇక పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. నిజం తెలియగానే మీరా కూడా భయంతో వణికిపోతూ ఉంటది. కానీ చిన్న కూతురు అమల మాత్రం చాలా కూల్ గా తన అక్క బ్యాగ్ వేసుకుని ఫ్లాట్ కి నడుచుకుంటూ వస్తుంది. పోలీసులేమో మీ అక్కని ఎవరో కిడ్నాప్ చేస్తే నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు అని అడిగితే అది కిడ్నాప్ కాదు, ఇదంతా ఒక గేమ్ అని మా నాన్న ముందే చెప్పాడు, సో నాన్న ఫ్రెండ్స్ వచ్చి అక్కని తీసుకెళ్లిపోయారు అని బాంబ్ పేల్చేస్తుంది. ఇంకేముంది, ఈ డైలాగ్ వినగానే పోలీస్ వాళ్ళకి సీన్ మొత్తం అర్థమైపోతుంది. రాజీవన్ అలాగే మీరా మధ్య విడాకుల కేసు నడుస్తుంది కాబట్టి రాజీవన్ గడే కావాలని తన సొంత కూతుర్ని కిడ్నాప్ చేయించడని పోలీస్ అందరూ ఫిక్స్ అయిపోతారు. పోలీస్ వాళ్ళు ఇంకా ఏమైనా అడుగుతారేమో అని కవర్ చేయడానికి చిన్న కూతురు అమల వాళ్ళ అమ్మ మీరాని తీసుకుని వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక
వెళ్ళాక అమల అసలు నిజం చెప్తుంది. నాన్న నిన్న రాత్రి నాకు అంతా చెప్పాడు. ఒక అంకుల్ వచ్చి నన్ను తీసుకెళ్తాడు, సైలెంట్ గా వెళ్ళాలి, రేపు పొద్దున్నే మళ్ళీ ఆ అంకుల్ నన్ను డ్రాప్ చేస్తాడు, ఇదంతా ఒక గేమ్, నాన్నే నాకు చెప్పారని మొత్తం చెప్పేస్తుంది. అంటే రాజీవన్ కిడ్నాప్ చేయిద్దాం అనుకున్నది చిన్న కూతురు అమలని, కానీ కిడ్నాప్ అయింది పెద్ద కూతురు జియా. సో ఇదంతా విన్నాక మీరాకి అసలు ఏం అర్థం కాక రాజీవన్ కి కాల్ చేస్తే నేను చేసిన ప్లాన్ లో ఒక చిన్న తప్పు జరిగింది, నేనే అంతా సెట్ చేస్తా అంటాడు. మీరా ఏమనుకుంటుందంటే పొరపాటున రాజీవన్ అమలాకి బదులు జియాని కిడ్నాప్ చేయించాడేమో అనుకుంటుంది. కట్ చేస్తే ఇంట్లో ఆ 17 కోట్లు ఎక్కడున్నాయని మీరా వెతుకుతుంటుంది. ఇది పోలీస్ అనస్ గారు గమనించి ఆ డబ్బు ఇంట్లోనే ఉంది, కానీ రాజీవన్ దాన్ని ఎక్కడికో మార్చేశాడు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడే రాజీవన్ కి అసలైన కిడ్నాపర్ నుంచి కాల్ వస్తుంది. ఆ 17 కోట్లు ఇస్తేనే నీ కూతుర్ని వదులుతాం అని చెప్పేసి బెదిరిస్తారు. ఇకపోతే ఆ కిడ్నాపర్ ఎవరో కాదు ఫ్రెండ్స్, మన పోలీస్ గారు ఉన్నాడు కదా అనస్ గారు, సో వాళ్ళ బామ్మర్దే. సో రాజీవన్ దగ్గర ఉన్న డబ్బు కొట్టేయడానికి వాళ్ళిద్దరు వేసిన మాస్టర్ ప్లాన్ అన్నమాట ఇది. ఇక వాళ్ళ కూతుర్ని కాపాడుకోవడానికి రాజీవన్ వెంటనే జాకబ్ కి కాల్ చేసి ఫ్లాట్ లోనే ఇంకో చోట దాచిన ఆ డబ్బుని వెంటనే తీసుకురమ్మని చెప్తాడు. జేకబ్ ఆ 17 కోట్లని ఒక వేస్ట్ బాక్స్ లో పెట్టి పోలీసుల కళ్ళు కప్పి బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆ డబ్బుని తీసుకెళ్లి తను దొంగిలించి తెచ్చిన కార్ డిక్కీలో పెడతాడు. ఇక్కడే డైరెక్టర్ ఇంకో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తాడు ఫ్రెండ్స్ మనకి. ఆ కార్ అసలు ఓనర్స్ అక్కడికే వస్తారు. వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్, ఆ అనస్ గడి బామ్మర్ది గ్యాంగ్ లోని రౌడీలే అన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ కార్ దొరికింది అని హ్యాపీగా ఆ కార్ ని జేకబ్ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి వెతుకుతున్న ఆ 17 కోట్లు అదే కార్ డిక్కీలో ఉన్నాయని వాళ్ళకి అస్సలు తెలియదు. జేకబ్ వెంటనే రాజీవన్ కి ఈ మ్యాటర్ చెప్తాడు. రాజీవన్ కార్ లో వాళ్ళని చేజ్ చేస్తూ వెళ్తాడు. కానీ దారిలో పోలీసుల చెక్ పోస్ట్ ఉంటది. ఆ రౌడీల కార్ ని పోలీస్ వాళ్ళు ఆపి డిక్కీ చెక్ చేస్తే మొత్తం ప్లాన్ రివర్స్ అవుతుంది. అలాగే నా కూతురి ప్రాణాలు పోతాయి. అందుకే పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రాజీవన్ కావాలనే తన కార్ ని తీసుకెళ్లి ఘోరంగా యాక్సిడెంట్ చేస్తాడు ఫ్రెండ్స్. దాంతో పోలీసులంతా రాజీవన్ దగ్గరికి వస్తారు. ఇక ఆ రౌడీల కార్ అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన రాజీవన్ ని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. తన కూతురు జియా తన దగ్గర లేదని, ఎవరో నిజంగానే కిడ్నాప్ చేశారని రాజీవన్ చెప్తాడు. రాజీవన్ అరెస్ట్ అయ్యాడని తెలిసి అనస్ గాడు తన బామ్మర్దికి కాల్ చేసి డైరెక్ట్ గా మీరాని బెదిరించమని చెప్తాడు. ఆ తర్వాత మీరాకి కిడ్నాపర్ కాల్ చేసి బెదిరించగానే తన కూతురు రాజీవన్ దగ్గర లేదని, ఎవరో నిజంగానే కిడ్నాప్ చేశారని తనకి అప్పుడే అర్థమైపోతుంది. వెంటనే పిచ్చెక్కిపోయి పోలీసుల కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతుంది. కానీ వాళ్ళకి రాజీవన్ అలాగే డబ్బు మీదే ఫోకస్ ఉంటుంది. అప్పుడు అనస్ గాడు వచ్చి మీరాని కన్ఫ్యూజ్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తాడు. దాంతో మీరా డైరెక్ట్ గా మీరా ముందుకు వెళ్లి నా కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు, మా దగ్గర ఆ డబ్బుంది, దాన్ని ఇవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి, ప్లీజ్ నా బిడ్డని ఏమీ చేయకండి అని లైవ్ లో ఏడుస్తూ చెప్తుంది. దీంతో ఆ 17 కోట్లు రాజీవన్ దగ్గరే ఉన్నాయని ఊరందరికీ ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్ లో ఉన్న రాజీవన్ కి జాకబ్ నుంచి కాల్ వస్తుంది ఫ్రెండ్స్. సార్, ఆ రౌడీలు ఆ కార్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా పోలీస్ క్వార్టర్స్ లోనే పార్క్ చేశారు, వాళ్ళు ఇంకా డిక్కీ కూడా ఓపెన్ చేయలేదు, మీరు వెంటనే వస్తే డబ్బు తీసుకోవచ్చు అని చెప్తాడు. రాజీవన్ ఏదో మాట్లాడబోయే లోపే పోలీసులు వచ్చి వాడి చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకుంటారు. పోలీసులు వాడిని వదలకపోయేసరికి రాజీవన్ కి కోపం కట్టలు దించుకుంటుంది ఫ్రెండ్స్. ఇక ఇంకేముంది, స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ చితకబాదేసి వాళ్ళ చేతిలో నుంచి తన ఫోన్ లాక్కొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అక్కడి నుంచి బయటికి వచ్చాక మన హీరోకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఎదురవుతుంది. అప్పటికే న్యూస్ లో వాడి ఫేస్ వైరల్ అవడంతో జనాలు వాడిని గుర్తుపట్టి 17 కోట్ల కోసం వెంటపడతారు. ఆ చనిపోయిన పీటర్ బామ్మర్ది అయితే ఏకంగా ఒక బస్ వేసుకుని రాజీవన్ మీదకి అటాక్ చేయడానికి వస్తుంటాడు. ఇక అక్కడ జనాలతో రౌడీలతో మనోడు ఫైట్ చేసుకుంటూ అందరినీ కొట్టుకుంటూ తప్పించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇటు పక్క జేకబ్ చూస్తుండగానే ఆ కార్ ఓనర్స్ ఆ డిక్కీ ఓపెన్ చేసేస్తారు. అందులో వాళ్ళు వెతుకుతున్న 17 కోట్లు చూసి వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి. వెంటనే డబ్బు తీసుకుని క్వార్టర్స్ పైకి వెళ్ళిపోతారు. ఇక రాజీవన్ కాల్ చేయగానే మీరు లేట్ చేయకండి సార్, వాళ్ళు డబ్బు చూసేశారు అని జేకబ్ ఈ మ్యాటర్ మొత్తం చెప్పేస్తాడు. కట్ చేస్తే అనస్ గాడు తన పోలీస్ క్వార్టర్స్ కి వెళ్తాడు. అక్కడ వాడికి ఒక దిమ్మ తిరిగిపోయే నిజం తెలుస్తుంది ఫ్రెండ్స్. వాడి బావమరుదులు జియాని కిడ్నాప్ చేసి దాచింది ఆ పోలీస్ క్వార్టర్స్ లోనే, అంటే అనస్ గాడి క్వార్టర్స్ లోనే. పోలీస్ క్వార్టర్స్ లోనే కిడ్నాప్ చేసి దాచిపెడితే ఎవరికి తెలియదని వాళ్ళ కన్నింగ్ ప్లాన్ అన్నట్టు. కానీ వాళ్ళేమో ఆ 17 కోట్ల మ్యాటర్ అనస్ గాడికి చెప్పరు. ఆ డబ్బు మొత్తం వాళ్లే నొక్కేయాలని ప్లాన్ చేసేసి ఈ కిడ్నాప్ డబ్బుల వ్యవహారం మాకొద్దు, మా పరువు పాడవుతుంది, మేము ఈ ప్లాన్ నుంచి తప్పుకుంటున్నాం అని అనస్ గాడికి పెద్ద స్కెచ్ చేస్తారు. ఇటు పక్క తన కూతురు కోసం మీరా పిచ్చెక్కిపోయి రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది. కూతురు ఫోటో పట్టుకుని కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఏడుస్తుంది. ఆ ఎమోషనల్ వీడియో నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాజీవన్ ఒక ఊహించని డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇక సినిమా స్టార్టింగ్ లో జరిగినట్టు మళ్ళీ అదే బ్యాంక్ లోకి ఒక గన్ పట్టుకుని వెళ్లి అందరినీ బందీలుగా చేస్తాడు. జనాలు, రాజకీయ నాయకులు ఆ డబ్బు కోసమే రాజీవన్ ఇలా చేస్తున్నాడని అనుకుంటారు. కానీ పోలీస్ వాళ్ళు రాగానే రాజీవన్ తన చేతిలో ఉన్న డమ్మీ గన్ని కింద పడేసి సరెండర్ అవుతాడు. ఈ ఇష్యూ చాలా పెద్దది అవడంతో నేరుగా ముఖ్యమంత్రి ఎంట్రీ ఇస్తాడు. ఇక సీఎం గారు వచ్చి మాట్లాడుతూ నీ కూతుర్ని నువ్వే ముందు సేఫ్ గా కిడ్నాప్ చేసావని నాకు తెలుసులే గానీ నీ అసలు డిమాండ్ ఏంటో చెప్పని సీఎం అయితే అడుగుతాడు. ఇక్కడే డైరెక్టర్ మైండ్ బ్లాక్ అయ్యే మరో ఫ్లాష్ బ్యాక్ అయితే రివీల్ చేస్తాడు ఫ్రెండ్స్. బ్యాంక్ కి సరెండర్ అవ్వడానికి వచ్చే ముందే రాజీవన్ డైరెక్ట్ గా ఆ పోలీస్ క్వార్టర్స్ లోకి వెళ్తాడు. అక్కడున్న అనస్ గడి బావమర్దులని, రౌడీలని కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఆ 17 కోట్లు బయటకు తీస్తాడు. అప్పుడే అనస్ గడికి కూడా మొత్తం అర్థమైపోతుంది తన
బావమరుదులు మోసం చేశారని. ఇక రాజీవన్ వాళ్ళందరినీ కొట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి మళ్ళీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన కూతురు జియాని సేఫ్ గా కాపాడి జేకబ్ ఇంటికి పంపిస్తాడు. ఇదంతా ముగించుకొని మన హీరో ఆ బ్యాంక్ కి వస్తాడు. సీఎం కి రాజీవన్ చెప్పే డిమాండ్ ఒకటే, నా పిల్లలు భయం లేకుండా స్కూల్ కి వెళ్ళాలి. ఆ డబ్బు నా దగ్గర ఉందనుకొని జనాలెవరూ నా ఫ్యామిలీ మీదికి రాకూడదు. ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. ఇక అప్పుడే సీఎం రాజీవన్ మధ్య ఒక కిరాక్ డీల్ కుదురుతుంది ఫ్రెండ్స్. జియాని కాపాడింది రాజీవన్ అయినా పోలీసులు రక్షించారని మీడియాకి చెప్పడానికి రాజీవన్ ఒప్పుకుంటాడు. దాంతో సీఎం కి పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది. రాజీవన్ కి ఆ జనాల టార్చర్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ డే సీఎం ప్రెస్ మీట్ పెట్టి రాజీవన్ అసలు దొంగ కాదు, అతను ఒక విక్టిమ్, ఆ 17 కోట్లు ఇంకెక్కడో ఉన్నాయని అనౌన్స్ చేస్తాడు. ఇక ప్రజల ఫోకస్ డైవర్ట్ చేయడానికి కావాలనే ఒక ఎమ్మెల్యే స్కామ్ ని లీక్ చేస్తాడు మన సీఎం గాడు. ఇంకేముంది, మీడియా మొత్తం ఆ స్కామ్ వెనకాలే పడుతుంది మళ్ళీ. ఇక రాజీవన్ లైఫ్ లో ఉన్న టెన్షన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అనస్ గడిని అలాగే వాడి గ్యాంగ్ ని పోలీసులు లోపలేసేస్తారు. కానీ అసలైన ఎమోషనల్ మైండ్ బ్లాక్ ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. జియాని ఫార్మాలిటీ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అప్పుడు జేకబ్ భార్య మోలీ రాజీవన్ తో, సార్ మీ కూతురు నిజంగా మీ దగ్గరికి తిరిగి వచ్చిందా అని ఒక షాకింగ్ క్వశ్చన్ వేస్తుంది. ఎందుకంటే జియా కిడ్నాప్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ ఒక్క రాత్రి కనీసం అమ్మా నాన్న కావాలని ఒక్కసారి కూడా ఎడవలేదట. ఏ గోలు చేయకుండా ఇచ్చిన ఫుడ్ సైలెంట్ గా తిని పడుకుందంట. ఒక చిన్న పిల్ల కిడ్నాప్ అయితే అలా ఉండదు కదా. అప్పుడు రాజీవన్ మీరాకి ఒక భయంకరమైన నిజం రియలైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో వీళ్ళిద్దరు పడే గొడవల వల్ల ఆ పసిపిల్ల ఎంత భయంకరమైన మెంటల్ ట్రామా అనుభవిస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్తుంటే సీన్ మొత్తం మారిపోతుంది. ఇన్నాళ్ళు టార్చర్ చేసిన జనాలు ఇప్పుడు వాళ్ళని చూసి జాలి పడతారు. ఆటో వాడు డబ్బులు తీసుకోడు. అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సారీ చెప్పి ఫుడ్ ఇస్తారు. మీరా జియాని స్కూల్ కి రెడీ అవ్వమంటే ఆ పాప చాలా భయపడిపోతూ రాజీవన్ వైపు చూస్తుంది. రాజీవన్ నవ్వుతూ, ఈ రోజు స్కూల్ కి వెళ్ళొద్దులే పాప అని చెప్పగానే చాలా ఏళ్ల తర్వాత ఆ చిన్నారి జియా మొహంలో ఒక అందమైన చిరునవ్వు వస్తుంది ఫ్రెండ్స్. అది చూసి రాజీవన్ మీరా కూడా చాలా ఎమోషనల్ అవుతారు. కట్ చేస్తే ఇంట్లో రాజీవన్ కి జేకబ్ అని రాసి ఉన్న ఒక తాళం చెవి దొరుకుతుంది. నిన్న ఆనెస్ దగ్గర నుంచి పట్టుకొచ్చిన ఆ 17 కోట్లని జేకబ్ ఎవరికీ తెలియకుండా ముందే రాజీవన్ ఫ్లాట్ లోనే సేఫ్ గా దాచేస్తాడు. అందులో నుంచి తను అడిగిన 70 లక్షలు మాత్రమే తీసేసుకుంటాడు. అసలు జేకబ్ ఆ 70 లక్షలు ఎందుకు అడిగాడో డైరెక్టర్ ఇప్పుడు రివీల్ చేస్తాడు. కొన్నేళ్ల క్రితం జేకబ్ కూతురు క్యాన్సర్ తో చనిపోయి ఉంటుంది. ఆ పాప ట్రీట్మెంట్ కోసం జేకబ్ చాలా మంది దగ్గర అప్పు చేసి ఉంటాడు. తన బిడ్డని కాపాడుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అప్పులు తీర్చేయడానికి జేకబ్ కరెక్ట్ గా ఆ 70 లక్షలు మాత్రమే తీసుకుంటాడు. ఇది కదా ఫ్రెండ్స్ ప్యూర్ క్యారెక్టర్ అంటే. ఇక చివరి సీన్ లో రాజీవన్ మీరా ఆ మిగిలిన 16 కోట్ల 30 లక్షల రూపాయలని చూస్తూ సైలెంట్ గా అక్కడ బెడ్ మీద కూర్చుంటారు. పక్క రూమ్ లో ఉన్న వాళ్ళ పిల్లలిద్దరూ, నాన్న ఆ డబ్బులు పారేస్తే ఈ గొడవలన్నీ ఆగిపోయాయి కదా అని చెప్పేసి అమాయకంగా మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఆ డబ్బు చూశాక రాజీవన్ మీరా తమ పాత గొడవలన్నీ మర్చిపోయి ఇప్పటికిప్పుడు ఈ డబ్బంతా ఏం చేద్దాం అన్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆలోచనలో పడిపోతారు. సో ఇక్కడే ఎండింగ్ కార్డు కూడా పడేస్తుంది. అంటే సినిమా అయిపోతుంది ఫ్రెండ్స్. మరి మీకు ఈ థ్రిల్లర్ సినిమా ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా ఎక్స్ప్రెషన్ నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ మూవీ కావాలో కామెంట్స్ లో చెప్పండి. టాటా, ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బై బై.